హలో గాయ్స్! ఈరోజు 'స్వాగ్' సినిమా చూడడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈరోజు రివ్యూ చేస్తున్నాం. సో, ఒక రివ్యూలోకెళ్ళిపోదాం. స్టోరీ విషయానికొచ్చేస్తే జెండర్ ఇష్యూస్‌ని టచ్ చేస్తూ అట్ ది సేమ్ టైమ్ ప్రెజెంట్ జనరేషన్స్‌లో ఉన్న ఎప్పటినుంచో ఉంటున్న ఒక ఇష్యూని చాలా సెన్సిటివ్‌గా టచ్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ ఎమోషన్స్‌ని బ్లెండ్ చేసి చెప్పాలంటే చాలా హార్డ్ హిట్టింగ్‌గానే డెలివర్ చేశారనమాట. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. చెప్పాలంటే థియేటర్‌లో ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్త్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. డైరెక్టర్ హసిత్ గోలి. రాజరాజ చోరా తర్వాత హసిత్ గోలి రాసి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సో యాక్చువల్లీ చెప్పాలంటే రాజరాజ చోరా నాకు అంత ఎక్కలేదు. మంచి పాయింట్ టచ్ చేశారనిపించింది కానీ నాకు అంతగా నచ్చలేదు. కాకపోతే మంచి డైరెక్టర్ వచ్చాడని మాత్రం నమ్మాను. తన స్ట్రెంత్, తన వే ఆఫ్ స్టోరీ టెలింగ్ నాకు చాలా నచ్చింది. సో రైటింగ్ పరంగా చూసుకుంటే చాలా ఆర్గానిక్ రైటింగ్ అండి. చాలా న్యాచురల్ రైటింగ్. ఒక ఫ్లో ఉంటది. అంటే మనకి ఈ మధ్య చూస్తున్న కొన్ని కామెడీ ఫిల్మ్స్ లో ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ లా ఉంటాయి. కామెడీ అంతా ఏంటి కొన్ని ఎపిసోడ్స్ లా ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రాక్, ఒక బిట్ అలా ఉంటుంది. ఒక చిన్న స్కిట్స్ అన్ని కలిపి ఒక కంప్లీట్ ఫుల్ లెంత్ దానికి ఒక కంప్లీట్ స్టోరీ అల్లుకుని ఒక కామెడీ ఫిల్మ్ చేసినట్టు ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. బట్ స్వాగ్ చూసినప్పుడు అదొక ఫ్లో కంటిన్యూగా స్టోరీ వెళ్తా ఉంటది. స్టోరీలో క్యారెక్టర్స్ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి ఆటోమేటిక్ ఒక న్యాచురల్ కామెడీ క్రియేట్ అవుతా ఉంటది అనమాట. ఆ హసిత్ గోలి గారు ఎక్కడ ఆ డైలాగ్స్ రాసినట్టు ఉండదు. ఆ క్యారెక్టర్స్ ఫీల్ అవుతున్న ఎమోషన్స్ ని అవి బయటికి మాట్లాడుతున్నట్టు ఉంటాయి అనమాట. చాలా మంచి ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. ఇక రైటింగ్ పరంగా చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి సినిమాలో. కథాపరంగా చూసుకున్నా క్యారెక్టర్స్ ఎక్కువ అనమాట. సో ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక్కో క్యారెక్టర్ ని అట్ ది సేమ్ టైం వాటి ఇంపార్టెన్స్ ని వాటికి ఉంచుతూ అన్ని క్యారెక్టర్స్ కి మేము మనకు ట్రైలర్ లో చూసినట్టే డబుల్ రోల్స్ ఉంటాయి. ఆల్రెడీ దాన్ని రివీల్ చేశారు కాబట్టి చెప్తున్నా. డబుల్ రోల్స్ ఉంటాయి. ఆ డబుల్ రోల్స్ ని కూడా రిపీటెడ్ ఎమోషన్స్ కాకుండా వాటి క్యారెక్టరైజేషన్స్ గానీ వాటిని కరెక్ట్ గా డీల్ చేశారు. డ్రామా తీసుకుంటే శ్రీ విష్ణు గారికి ఉన్న మార్కెట్ కి ఆయన చేస్తున్న సినిమాలకి చాలా హార్డ్ హిట్టింగ్ డ్రామా. ఆయన యాక్చువల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. చెప్పాలంటే ఇలాంటి పాయింట్ ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామిక్ వేలో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ అట్ ది సేమ్ టైం డ్రామా రన్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సో క్రూషియల్ మూమెంట్ అనమాట. ఇంటర్వెల్ చాలా పెద్ద ట్రాక్ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇక కంప్లీట్ గా డ్రామా ఎమోషన్స్ చాలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ డీల్ చేస్తారు సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే చాలా వెయిటేజ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. మంచి ఎమోషన్ సీక్వెన్సెస్ అన్ని సెకండ్ హాఫ్ లో పడతాయి అనమాట. కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే చాలా డేరింగ్ కాన్ఫ్లిక్ట్ అండి. చాలా డేరింగ్ కాన్ఫ్లిక్ట్ అంత హార్డ్ హిట్టింగ్ గా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ లో డ్రామా చాలా వరకు నిలబెడుతుంది సినిమాని. స్వాగ్ కథతో ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయేసరికి ఎమోషన్స్ ని డీల్ చేయడం కష్టం అయిపోతుంది. అంటే ఉండే కాన్ఫ్లిక్ట్ ని ఒక్కో క్యారెక్టర్ ఒక్కోలా చూస్తుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ ని అన్ని క్యారెక్టర్స్ మధ్యన కరెక్ట్ గా డీల్ చేయడం చాలా కష్టం. సో వాటిని చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా అర్థం అయ్యేలా చాలా క్లీన్ గా చూపించాడు. స్క్రీన్ ప్లే ఆర్డర్ చాలా బాగుంటది. అన్ని క్యారెక్టర్స్ ఉన్నా వాటి మధ్యలో అన్ని ఎమోషన్స్ ఉన్నా ఎక్కడ కన్ఫ్యూజ్ చేయదు. అట్ ది సేమ్ టైం ఎంగేజ్ అవుతూ తీసుకెళ్తుంది త్రూ అవుట్ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మేబీ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిందని చెప్పాలి. కంప్లీట్ హిట్. చాలా రెస్పెక్ట్ వచ్చే హిట్ ఇది. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ గురించి అయితే ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక 4 క్యారెక్టర్స్ చేశారు ఆయన. అదిరిపోయినాయి ప్రతి క్యారెక్టర్. శ్రీ విష్ణు గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ప్రజెంట్ జనరేషన్ అట్రాక్ట్ చేసేది ఏంటంటే చిన్న న్యూయాన్సెస్. అంటే మీమ్ స్టఫ్ చాలా ఉంటుంది ఆయన పర్సనల్ గా వాటిని చాలా బాగా యూజ్ చేసుకుంటారు. సిచ్యువేషన్ తగ్గట్టు వాడతారు. అవి చాలా బాగుంటది. ఇక రితు వర్మ గారు, మీరా జాస్మిన్ గారు, దక్ష నగర్కర్ గారు చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్న లిమిటేషన్స్ కి కరెక్ట్ గా సెట్ అయ్యారు. సరిపోతారా లేదా డ్రామా డౌన్ అయిపోతుంది ఒకవేళ వెయిటేజ్ సరిగ్గా సరిపోకపోతే అనుకున్నా. బట్ ఆ క్యారెక్టర్స్ కి చాలా బాగా సెట్ అయిపోయారు. సునీల్ అన్న చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. అసలు కొంచెం బాగా యూజ్ చేసుకున్నారు సునీల్ అన్నని. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఇలాంటి స్క్రిప్ట్లకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సో అలాంటి క్రేజీ సౌండింగ్ ఉంటుంది ఆయన దగ్గర. వివేక్ సాగర్ గారి దగ్గర ఉన్న క్రేజీ సౌండ్ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సౌండింగ్ తక్కువ. సో అలాంటి క్రేజీ ఐడియాస్కి ఆయనే కరెక్ట్. సో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. డిఓపి వేదరామన్ శంకరన్ గారు. కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. జూమింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. ఎడిటింగ్ విప్లవ్ నైషధం. అసలు ట్రైలర్ చూసినప్పుడే ఎడిటింగ్ నాకు పిచ్చగా నచ్చింది. అంటే సినిమాని కట్ చేసిన విధానం తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంకా నచ్చింది. ట్రైలర్ కట్ ఏ పాయింట్ ని హైడ్ చేయాలనుకున్నారో ఆ పాయింట్ ని హైడ్ చేస్తూ ఉన్న క్యారెక్టర్స్ ని డెలివర్ చేస్తూ కట్ చేసిన విధానం కి ఎక్సలెంట్ అని చెప్పాలి. సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎడిటింగ్. విప్లవ్ నైషధం గారి ఎడిటింగ్ చాలా వరకు ప్లస్ సినిమాకి. సో చాలా రోజుల తర్వాత తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పే సినిమా అనమాట ఇది. సో తప్పకుండా టికెట్లు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు, నవ్వుతారు, హ్యాపీగా చూస్తారు. ఫ్యామిలీతో మంచి సినిమా చూసామని థియేటర్ నుంచి బయటకు వస్తారు. కొన్ని సినిమాలు మనతో పాటు మాట్లాడితే మనతో వస్తాయంటారు కదా. సో అలా స్వాగ్ అనే సినిమా కొన్ని విషయాలు మనకు నేర్పించే సినిమా.
కొన్ని విషయాల్ని ఏ పర్స్పెక్టివ్‌లో చూడాలో, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించే సినిమా. సో, అలాంటి సినిమాని మనం రెస్పెక్ట్ చేయాలి. తప్పకుండా థియేటర్‌లో వెళ్లి చూడండి. సో, బయట ఇండస్ట్రీలోనే కాదు, మన ఇండస్ట్రీలో కూడా చాలా మంచి సినిమా వచ్చింది. చాలా మంచి అటెంప్ట్, చాలా డేరింగ్ అటెంప్ట్ అని చెప్పాలి. సో, ఇలాంటి సినిమాల్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి చూడండి. ఇలాంటి సినిమాలకు మనం నిలబడాలి. హసిత్ గోలి గారు, శ్రీ విష్ణు గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ టీమ్, థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్. సో, ఇదండి మన స్వాగ్ రివ్యూ. మీకు నచ్చితే మన రివ్యూని షేర్ చేయండి. మన కంటెంట్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సపోర్ట్ చేయండి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.